గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో పెదనందిపాడు మండలంలో పేద ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం పక్కదోవ పడుతోందని సమాచారంతో పెదనందిపాడు ఎస్ఐ కె రాజకుమార్ తనకి వచ్చిన సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా తనిఖీలో భాగంగా పాలపరు గ్రామం నుండి గుంటూరు తరలిస్తున్న అక్రమ రేషన్ వాహనం గుర్తించినట్లు వాహనంలో 80 బస్తాల రేషన్ బియ్యం ఉందని తెలియజేశారు. దొరికిన 80 బస్తాల రేషన్ బియ్యాన్ని ఆదివారం ఎక్సైజ్ రాజకుమార్ ఉన్నతాధికారుల సమక్షంలో పెదనందిపాడు తహసీల్దార్ ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ డిటి పద్మజకు అప్పగించారు. అనంతరం ఎస్ఐ కె రాజకుమార్ మాట్లాడుతూ రేషన్ అక్రమ రవాణాపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. మనకు రాబడిన సమాచారం ప్రకారం మేము పాలపర్రు రాజుపాలెం అడ్డ రోడ్డు దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా జీవిలో సిబ్బందిని తీసుకుని వెళ్తే అక్కడ ఒక పర్సన్ ఒక టాటా ఏసీ దాంట్లో ఒక 80 బస్తాలు మరి పీడిఎస్ రైస్ని అక్రమంగా తరలిస్తున్న సమాచారం ప్రకారం వెళ్ళి అతను నాపి అడగ్గా అతను ఈ విధంగా మేము పలానా చోట నుంచి తెస్తున్నాము, పాలపర్రు నుంచి గుంటూరు తరలిస్తున్నామని చెప్పడం జరిగింది. దాని మీద మేము అందరూ కోఆర్డినేషన్తో దాన్ని మీడియేటర్ని పిలిపించుకుని మీడియేటర్ల సమక్షంలోనే దాన్ని సీజ్ చేసి ఎంఆర్ఓకి లెటర్ పెట్టి గూడెం తరలించడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. నిన్న నైట్ 1 ఇప్పుడు 4